రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. కులగణన సర్వే తీరును వివరించనున్నారు. అలాగే ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ ఎంపీలకు కులగణన సర్వే తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. भाई पैर हटा लेना गाड़ी के सामने से। चलो जी ओके सर, ठीक है सर। ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. సతీష్. లక్ష్మీ దుర్గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన అంశంలో దాదాపు ఏ విధంగా తెలంగాణ నిర్వహించాలో అదేవిధంగా ఏ విధంగా దాని ముందుకు తీసుకెళ్లాం, దాదాపు 42% పాటు బీసీ రిజర్వేషన్ అమలు చేసేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో తాజాగా ఇదే అంశంపై అటు రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గేతో కూడా ఈ అంశాన్ని చర్చించింది. దాదాపు 2 గంటల నుంచి కూడా సమావేశం కొనసాగుతుంది. కాసేపు క్రితమే సమావేశం నుంచి రాహుల్ గాంధీ వెళ్లిపోవడం జరిగింది. అయితే కులగణానికి సంబంధించిన అంశంలో దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాతిపదికన తీసుకుని 42% రిజర్వేషన్ అమలు చేయాలి. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లోనే 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు కూడా కార్యాచరణ రూపొందుతుంది. అందులో భాగంగా మొదట ఏఐసీసీ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇద్దరికి తెలంగాణలో ఉన్న తాజా పరిణామాలు చేసి అక్కడ ఉన్న సర్వేని ఏ విధంగా నిర్వహించారు, సర్వేకి సంబంధించి సురేంద్ర రెడ్డి నేతృత్వంలో సర్వేకి సంబంధించిన అంశాలు ఏ విధంగా వెల్లడించారు, దానికి సంబంధించిన రిపోర్టులు ఇతర అంశాలపైన కూడా వారన్నింటి కూడా రాహుల్ గాంధీ ఖర్గేకి వివరించింది. ఈ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా వాకాటి శ్రీహరి, మరోవైపు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇతర మంత్రులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా రాహుల్ గాంధీ ఖర్గేకి వివరించడం జరిగింది. ఇక సాయంత్రం 5 గంటలకు ఇందిరాభవన్ లో జరగబోయే సమావేశం అత్యంత కీలకంగా మారబోతుంది. దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం 100 మంది ఎంపీలు ఉన్నారు. వారికి సంబంధించిన 100 మంది ఎంపీలకు సంబంధించి అదేవిధంగా రాజ్యసభకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలతో కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. తెలంగాణలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, కుల, అదేవిధంగా రాజకీయ ఉపాధికి సంబంధించి దాదాపు ఏ వర్గాలు ఇప్పటివరకు వీటికి దూరంగా ఉన్నాయి, వాటికి సంబంధించిన అంశంలో కూడా ఒక క్లారిటీ తీసుకున్నారు. దానికి సంబంధించిన అంశంలో కూడా అమలు చేసేందుకు మొత్తం 140 మంది పైగా ఎంపీలకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతకి వాటిని వివరించిన అనంతరము ఇక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశంలో ఏ విధంగా కులగణన అంశాన్ని ప్రస్తావించాలో, అదేవిధంగా కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్ చేసి రాజ్యాంగం విధంగా చట్టబద్ధత కల్పించే అంశాలపైన కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరితో కూడా సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో ఒక ధర్నా కావచ్చు, ఆందోళన కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కూడా వ్యవహరించే విధంగా కూడా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే ఖర్గే నివాసంలో దాదాపు 2 గంటల పైగా కూడా మొత్తం కులగణనకు సంబంధించిన అంశంలో ఏ వర్గాలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో, అదేవిధంగా ఏ వర్గానికి లబ్ధి చేకూర్చే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా కాంగ్రెస్ ఇప్పటికే వీటిపైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందించిన నేపథ్యంలో అటు రాహుల్ గాంధీకి, ఖర్గేకి అన్ని అంశాలను కూడా వివరించడం సుదీర్ఘంగా 2 గంటల పాటు కూడా సమావేశం కొనసాగింది. లక్ష్మీ దుర్గా. ఓకే సతీష్, థ్యాంక్ యూ.